అది మే 23, 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు. అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అప్పటి వరకు ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైసీపీ ఏకంగా 151 శాసనసభ స్థానాలలో విజయం సాధించి దేశం మొత్తం మన రాష్ట్రం వైపే చూసే విధంగా చేసింది. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంత దారుణమైన పరాభవాన్ని తాము ఎన్నడూ చవిచూడలేదని వాపోయారు. కాలచక్రం గిర్రున తిరిగింది. మే 4, 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు. 151 స్థానాలతో అధికారంలో ఉన్న వైసీపీ అమాంతం 11 స్థానాలతో కుదించుకుపోయింది. అటు తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. టీడీపీతో జతకట్టిన జనసేన పోటీ చేసిన 21కి 21 స్థానాలలోనూ తిరుగులేని విజయం సాధించింది. అదేవిధంగా టీడీపీ, జనసేనతో జత కలిసిన భారతీయ జనతా పార్టీ 8 స్థానాలలో గెలుపు బావుటా ఎగురవేసింది. అయితే ఈసారి కూడా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. టీడీపీ కూటమి 164 స్థానాలలో గెలిచినందుకు కాదు, గత ఎన్నికలలో 175కు 151 స్థానాలు గెలిచిన వైసీపీ ఈసారి 175కు కేవలం 11 స్థానాలకే పరిమితం అయినందుకు. Bye bye Jagan.